నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు. పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచన. రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. అంతర్జాలంపై అతిగా ఆధారపడకుండా పుస్తక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. యువతకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిశానిర్దేశం. శ్రీ రామకృష్ణ సేవా సమితి ద్వారా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ప్రారంభం. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై ఎన్వైకే ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉజ్వల భవితను పొందాలని సూచించిన అతిథులు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు గాను విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం పట్టణంలో నిర్వహించిన ఆటో ర్యాలీని కలెక్టర్ రాజర్షి షా జెండా ఊపి ప్రారంభించారు. ప్రమాదాల నివారణకు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆటో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగింది. కార్యక్రమంలో డీటీసీ పి రవీందర్ కుమార్, ఆర్టీసీ ఆర్ఎం సోలోమాన్, డిఎం కల్పన, ఎంవీఐ శ్రీనివాస్, ఏఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలపై జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నపాటి అంశాలను గుర్తిస్తే అనేక ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. పట్టణంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ట్రాఫిక్ నియమాలపై ప్రతి పాఠశాలలో పోటీలు నిర్వహించి అవగాహన కల్పిస్తామని వివరించారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇది ఈ మంత్ జనవరి మంత్ 1 నుంచి 31 వరకు ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సడక్ సురక్ష అభియాన్ థీమ్ వచ్చేసి పర్వాహ. ఈ థీమ్తో మనం 1 నుంచి ఆల్రెడీ జిల్లాలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజే ఈ కార్యక్రమం ఇక్కడ జిల్లాలో మనం ఆటో డ్రైవర్స్తో పాటు ఒక అవగాహన ర్యాలీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, డిఎస్పీ గారు, ఆర్ఎంఆర్టీసీ గారు, డిఎంఆర్టీసీ గారు, తర్వాత ఆటో డ్రైవర్స్ వారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంకి వచ్చే ముందు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సారు, స్పెషల్ సిఎస్ సార్ కూడా మాకు చాలా కీలకమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మనం ఈ 1 మంత్ రోడ్ సేఫ్టీ, నేషనల్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. దీంట్లో ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చేసుకొని ఈ కార్యక్రమం ఘనంగా జరగాలి. ముఖ్యంగా నా కోరిక ప్రజలందరితో మనం చట్టంకి గౌరవించుకోవాలి. చిన్న అంశము అంటే 18 ఇయర్స్ సంవత్సరం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఈ వాహనం నడిపిస్తే మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ అవుతాయి. లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఇట్లా వాళ్ళు ఏమైనా ఈ వెహికల్కి నడిపిస్తే మళ్ళీ ట్రాఫిక్ వయలేషన్ అవుతాయి. చిన్న అంశం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు గౌరవిస్తే మళ్ళీ మనం రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో కలెక్టర్ చౌక్ వద్ద అవగాహన కల్పించారు. వాహనదారులకు పువ్వులు, చాక్లెట్లు ఇస్తూ హెల్మెట్లు ధరించాలని, సీట్ బెల్టులు పెట్టుకోవాలని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిఐ ప్రణయ్ కుమార్ విద్యార్థులను అభినందించారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంలో భాగంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సిఐ తెలిపారు.
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జనవరి 1 నుంచి జనవరి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వాళ్ళు వాలంటరీగా వచ్చేసి ఈ మన కలెక్టర్ చౌక్లో ఎవరైతే వాహనదారులు 2 వీలర్ వెహికల్ నడిపే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి వాళ్లకు అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకు చాక్లెట్ పువ్వు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నటువంటి గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మా ట్రాఫిక్ పోలీసుల తరఫు నుంచి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పట్టణ ప్రజలందరికీ తెలియజేయమనగా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలను కాకుండా మామూలు సమయాల్లో కూడా 2 వీలర్ పైన వెళ్ళే ఎవరైతే ఉన్నారో వాహనదారులు వాళ్ళు తప్పనిసరిగా తమ ప్రాణాల గురించి అయినా సరే హెల్మెట్ ధరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు రోకళ్ల రమేష్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందడంతో పార్టీ శ్రేణులు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోకళ్ల రమేష్ అస్వస్థతకు గురికావడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కాగా చికిత్స పొందుతూ రోకళ్ల రమేష్ మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోకళ్ల రమేష్ సింగిల్ విండో చైర్మన్గా ఎంపీపీగాను సేవలందించారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి జోగురామన్నతో పాటు నేతలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేసే ఆయన మృతి తీరని లోటని అన్నారు. మృదు స్వభావిగా మంచికి మారుపేరుగా నిలిచిన ఆయన మృతితో స్వగ్రామం మాండగడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం రోకళ్ల రమేష్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రవాణా శాఖ దుర్గం ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేయగా వాహన చోదకులకు వైద్యులు కంటి పరీక్షలు జరిపి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ప్రయాణ సమయంలో వాహన చోదకులు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా డీటీసీ పి రవీంద్ర కుమార్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం రవాణా శాఖ దుర్గం ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కార్యక్రమ ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఆర్టీసీ ఆర్ఎం సోలోమాన్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్లు శిబిరంలో పాల్గొని కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా వైద్యులు డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. కంటి చూపును రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిబిరం నిర్వహణకు ముందుకు వచ్చిన దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ను ప్రత్యేకంగా అభినందించారు. మీడియా మిత్రులకు మార్పు వస్తూ ఉన్నది. సైట్లో ఈ మేరకు డీటీసీపీ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని స్కూల్ బస్సులు, ట్రావెల్స్, ట్రాక్టర్, ఆటో డ్రైవర్లకు ఉచిత కంటిచూపు పరీక్షలను జరిపినట్లు తెలిపారు. వాహన చోదకులకు కంటిచూపు ఎంతో ముఖ్యమని, కంటిచూపుతో సమన్వయం బాగుంటేనే క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. వైద్యుల సూచనలను డ్రైవర్లు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా 1వ తారీఖు నుంచి జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేసుకోవాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు కూడా, దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగానే మన జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కూడా 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనం చేస్తున్నాము. 1, 2, 3 తారీఖులని 4వ రోజు మనము ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మనం ఈ కంటి పరీక్ష కేంద్రాన్ని, కంటి పరీక్షని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. దానికి సహకరించిన దుర్గం శేఖర్ గారికి మరియు ఆర్ఎం మన డిఎంఎన్హెచ్ఓ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కంటి పరీక్ష ఎంత ముఖ్యమైనదో ఆర్ఎం గారు వెరీ క్లియర్ గా చెప్పారు, డీటెయిల్ గా. కంటి పరీక్ష అనేది ఓన్లీ ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్సే కాదు, లారీలు, బస్సులు, స్కూల్ బస్సులు నడిపే వాళ్ళకే కాదు, మన మీడియా మిత్రులు వచ్చిన 2 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ వాళ్ళకు కూడా ముఖ్యంగా అవసరం. ఎందుకంటే కంటి పరీక్ష, కంటి చూపు పర్ఫెక్ట్ గా లేకుంటే మనం వెహికల్ డ్రైవ్ చేయడం అనేది చాలా కష్టము.
కంటి చూపు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో మనము అంతా షార్ప్ గా బండి నడపడం జరుగుతుంది. మనం ముందే ఆ యొక్క ఇమేజ్ ని మన కంటిలోంచి మెదడుకు పోతుంది కాబట్టి అది కరెక్ట్ గా మన మెదడులో రిఫ్లెక్ట్ కావాల్సి వస్తుంది. అదేవిధంగా దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ మాట్లాడుతూ శిబిరం నిర్వహణకు సహకరించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. సమాజ హితం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దుర్గం ట్రస్ట్ సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించడం హర్షణీయమని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు. అధికారుల సూచనలను వాహన చోదకులు పరిగణలోకి తీసుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ డ్రైవర్లకే ఎందుకు చేయాలంటే చాలా స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే బస్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, మరియు ట్రాన్స్పోర్ట్ పరంగా ఇటుక తీసుకుపోయే ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ, వీరందరికీ పాప వాళ్ళు చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం నుంచి వస్తారు. వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కంటి చూపు మందగించి వారికి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, అందులో భాగంగానే ఈ సిబ్బంది మన ట్రాన్స్పోర్ట్ సిబ్బంది వాళ్ళు ఆలోచించి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. వాళ్ళకి మా ఆదిలాబాద్ ప్రజల డ్రైవర్స్ తరపు నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఈ కార్యక్రమం చేపట్టడం, దాంతో మా సహకారం తీసుకోవడం, మరి మేము ఒప్పుకొని ఇంత భారీ ఎత్తున వచ్చి డ్రైవర్స్ అందరూ కూడా పేర్లు నమోదు చేసుకున్నారు. మరి దానికి కూడా పత్రికా విలేకరులు మిత్రులు వచ్చి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. ధన్యవాదాలు పత్రికా విలేకరులకు కూడా. అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడే కాక ఇక్కడ ఏదైతే వచ్చిందో డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రథమ చికిత్స లాగా వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ టెస్ట్ చేసి వాళ్ళకి అద్దాలు అవసరమైతే అద్దాలు, మందులు అయితే మందులు ఈ రోజు చూసి డాక్టర్స్ గారు నైపుణ్యం ఉన్న డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు మీ కంటి చూపుని పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత మీ కంటి అద్దాలు అవసరమైనా కానీ ఉచితంగా మేము రిమ్స్ అధికారులతో మాట్లాడి డిఎంహెచ్ఓ గాని మరియు రిమ్స్ డైరెక్టర్ వాళ్ళు కూడా ఈ క్యాంప్ కి సహకరించినారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విద్యార్థులు, యువత సామాజిక మాధ్యమాలపై సమయం వృధా చేయకుండా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. పుస్తక పఠనంతోనే సంపూర్ణ జ్ఞానం లభిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి వివేకా జాగృతి ఆధ్వర్యంలో శనివారం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచిన పుస్తకాలను పరిశీలించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా ప్రధాన కార్యదర్శి వకులాభరణం ఆదినాథ్, సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆర్య భూమన్న, కోరెడ్డి లెనిన్, పాఠశాల కరస్పాండెంట్ దేవేందర్ పటాస్కర్, మయూర్ చందర్, లస్మయ్య, కోటేశ్వరరావు, లంకా హనుమాన్లో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మానవ విలువలను పెంపొందించడానికి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్న వివేకానందుడు సైతం తనకున్న పుస్తక పఠన అలవాటు వల్లనే అనేక విషయాలను మాట్లాడేవారని గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగి పుస్తకం ప్రాధాన్యత తగ్గిందన్నారు. ప్రతి విషయానికి గూగుల్పై ఆధారపడకుండా పుస్తక జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. మారుతున్నటువంటి సమాజంలో మార్పులు ఎన్నొచ్చినా ఈ మార్పులకు ఆధారం కూడా ఒకరోజు పుస్తకమే. పుస్తకం తర్వాతనే మిగతా అన్ని కూడా మార్పులు అన్ని కూడా రూపాంతరం చెందింది. స్వామి వివేకానంద ప్రపంచాన్ని ఆకర్షించగలిగిండు, ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగిండు. అంత గొప్ప వ్యక్తి ఆలోచనలు ఈరోజు మనమంతా కూడా అనుకరిస్తూ ఆచరిస్తూ ముందుకు పోయేటటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే దానికి కూడా ప్రధాన కారణం పుస్తకమే. స్వామి వివేకానంద గారి యొక్క విదేశీ పర్యటన ప్రసంగంలో ఆ రెండు పదాలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనే ఆ రెండు పదాలు అంతకుముందు అమెరికాలో వాడుకలో లేని పదాలు కావాలి. నిత్యం వాడుకలో ఉన్నటువంటి ఆ రెండు పదాలు స్వామి వివేకానంద రాసినటువంటి ఒక పుస్తకంలో చెప్పింది. ఈ దేశంలో గొప్పగా ఉన్నటువంటి ఆ పుస్తకాలని ఆధారంగా చేసుకొని నేను చదివినటువంటి కారణంగా ఆ గొప్ప సభలో
ఆ రెండు పదాలు ఉచ్చరించడం చేత అమెరికా ప్రజల దృష్టినంతా కూడా, ప్రపంచ దృష్టినంతా కూడా నేను ఆకర్షించగలిగినానంటే కేవలం పుస్తక పఠనం ద్వారానే సాధ్యమైందని స్వామి వివేకానంద చెప్పినటువంటి సందర్భాన్ని. ఎస్సీ వర్గీకరణ అంశంపై శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్లో ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా కమిషన్ చైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అఖ్తర్ను మాల సంఘం ప్రతినిధులు కలిసి దరఖాస్తులను అందజేశారు. మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్ ఆధ్వర్యంలో కమిషన్ చైర్మన్ను కలిశారు. జిల్లా మండల కార్యవర్గ సభ్యులు పెద్ద మొత్తంలో కలెక్టరేట్కు చేరుకుని ఆయనకు దరఖాస్తులు అందజేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధమని, వర్గీకరణ వద్దంటూ దరఖాస్తులను అందజేశారు. ఎస్సీలలో అందరూ వెనుకబాటుకు గురై ఉన్నారని, అందువల్ల వర్గీకరణ చేయకూడదని దరఖాస్తులను సమర్పించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు మేకల మల్లన్న, అసోసియేట్ అధ్యక్షులు పాషం రాఘవేంద్ర, రవి, సింగరి అశోక్, స్వరూప రాణి, లక్ష్మి, మౌనిక, స్వామి, ఎలుకరాజు, చిలకపుచ్చన్న, మల్లెల అశోక్, మలపతి జగదీష్, అర్జున్, భాస్కర్, సంటి రవి తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై పట్టణంలోని విద్యార్థి కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విస్తృత సూచనలు చేశారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల అనేక అనర్థాలున్నాయని, యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వల భవితను పొందాలని మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని విద్యార్థి కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ముందుగా అతిథులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. యాంటీ డ్రగ్ పోస్టర్లను విడుదల చేసి విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్వైకే డివైఓ సుశీల్ బడ్, అశోక్, రవీందర్, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు యువత ఆకర్షితులైతే శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సిఐ శ్రీనివాస్ అన్నారు. యువత శరీరానికి డ్రగ్స్ను తట్టుకునే సామర్థ్యం ఉండదని, మాదక ద్రవ్యాలకు అలవాటు అయితే జీవితం అంధకారం అవుతుందని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా చదువుపై దృష్టి సారించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. ఒక తక్కువ సమయమే మీతోటి నేను షేర్ చేసుకుంటా, నా వ్యూస్ షేర్ చేసుకుంటా, మీరు కూడా ఇది ఒకసారి గమనిస్తారని అనుకుంటున్నా. ఒకసారి మన బాడీలోకి అంటే ఒక దోమ కానీ, ఒక చీమ కానీ, ఏదైనా వేరే పురుగు పుట్టినప్పుడు మన చర్మం వల్ల ఏమవుతుంది, వాస్తుంది లేదా దద్దుర్లు వస్తాయి కదా. అంటే మన చర్మం ఇముడ్చుకోలేదు, అంటే అది విషయం కనుక మన బాడీ తీసుకోలేదు. తర్వాత మనలో ఉన్న ఫైటర్స్ దాంతో ఫైట్ చేసి ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడు చర్మం యథావిధిగా అయ్యే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకు అంతకన్నా ముందు అలవాట్లేదు కనుక వామిటింగ్స్ అవుతాయి, ఓకేనా, బాడీ తీసుకోదు. అయినా కూడా చాలామంది ఎందుకు దానికి అడిక్ట్ అవుతున్నారంటే అది మన నాడీ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూసి ఉత్ప్రేరకంగా మనకు పనిచేస్తుంది. పనిచేయడం ద్వారా దాని ద్వారా అంటే మనకు తెలియని అనుభూతి రావడం ద్వారా నెమ్మదిగా దానికి అందరూ అడిక్ట్ అయిపోతున్నారు. మరి ఇది ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళకు ఎక్కువ అది తీసుకునే అవకాశం ఉంది అంటే సపోజ్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఈ డ్రగ్ని తీసుకున్నట్లయితే ఏవైతే మనకు గంజాయి కానీ మిగతా డ్రగ్స్ లాంటి పదార్థాలు ఎక్కువ కెఫిన్ అట్లాంటివి ఉన్నాయి, అవి తీసుకుంటే సర్టెన్ ఏజ్ తర్వాత తీసుకుంటే అవి అసలు బాడీలో ఇవ్వడకపోయేసరికి వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. అంటే బాడీలో రకరకాలైన అంటే మన వామిటింగ్ చేయడం. చిన్నారులు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంలో క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పలువురు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పదవీ విరమణ పొందిన నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారిని ఘనంగా సత్కరించారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలో శనివారం పలువురు అంగన్వాడీ టీచర్లు, ఆయాల పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు ఆయాల సేవలను కొనియాడుతూ వారిని శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అంగన్వాడీ టీచర్ రాధ పదవీ విరమణ పొందిన నేపథ్యంలో ఆమెను సత్కరించి అభినందనలు తెలియజేశారు. విధి నిర్వహణలో వారు కనబరిచిన చిత్తశుద్ధిని కొనియాడుతూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు సంద అశోక్,
ఐసిడిఎస్ పీడీ సబిత, సంక్షేమ అధికారిని మిల్కా, సిడిపిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. మేడం కూడా సరే అమ్మా, మీరు వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని అన్నీ కూడా కౌంట్ చేసి. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తూ వారి ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో వారు చేసే సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన వారికి అభినందనలు తెలియజేశారు. విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. మీరు ఏవైతే 30 సంవత్సరం 40 సంవత్సరం ఏవైతే సర్వీసెస్ చేశారో దీనికంటే మంచి సర్వీస్ ఏం లేదు మా ఆలోచన మీరు. ఎందుకంటే మీ దగ్గర ఎవరు వస్తారు, చాలా నిరుపేదలు, బలహీన వర్గాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వారు ఎక్కడైనా బయట అఫోర్డ్ చేయలేకపోతారు. వారికి మీ సెంటర్ లో రాకుంటే, ఒకవేళ వాళ్ళు రాకుంటే మరి చాలా ఆరోగ్యంలో నాశనం అవుతాయి. ఆ టైంలో గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ, చిన్న పిల్లలు కానీ ఆ టైంలో వారికి సరిపోయిన పోషణ ఇవ్వాలి. మీకు తెలుసు కదా, 1000 పిల్లల గురించి అంటే 1000 రోజులు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత ఈ మనం గర్భిణీ స్త్రీలకంటే ఫస్ట్ 3 నెలలు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ టైంలోనే మీ దగ్గర అంటే మీరు తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి వీరికి గుర్తించి మళ్ళీ ఐడెంటిఫై చేసి మీ దగ్గర ఎన్రోల్మెంట్ చేయించి మీరు సర్వీస్ ఇస్తున్నారు. అంటే చాలా గొప్ప. దీనికంటే మంచి పని. ఎందుకంటే మీరు భవిష్యత్కి కాపాడుతున్నారు. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు అంటే మన భవిష్యత్తే. ఆ భవిష్యత్కి మీరు కాపాడుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మళ్ళీ భీంపూర్ మండలం పిప్పల్కోటి శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. పులిదాడిలో 3 లేగదూడలు మృతి చెందాయని స్థానికులు చెబుతున్నారు. అయితే అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా పులి పాదముద్రలు గుర్తించలేకపోవడంతో పులిదాడిలోనే లేగదూడలు మృతి చెందాయని నిర్ధారించలేదు. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని నజీర్కు చెందిన 2 లేగదూడలు, అయూబ్కు చెందిన ఓ లేగదూడ పులిదాడిలో మృతి చెందాయని అటవీ అధికారులకు స్థానికులు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న తాంసీ బీట్ ఆఫీసర్ సాయి, ఎనిమల్ ట్రాకర్ సోనేరావుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన లేగదూడల వద్ద ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో పరిశీలించినప్పటికీ పులి పాదముద్రలను గుర్తించలేకపోయారు. దీంతో పులిదాడిలోనే లేగదూడలు మరణించాయని అధికారులు నిర్ధారించలేదు. అయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని బీట్ ఆఫీసర్ సాయి సూచించారు. నేను ఇక్కడ పిప్పల్కోటి శివార్లా 3 ఆవులు చనిపోవడం జరిగింది. చనిపోతే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అది వీళ్ళందరూ పులి దాడి చేసి చనిపోయిందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అది పులి అని మేము ఇంకా నిర్ధారించలేదు. అక్కడ అడుగుజాడలు ఇవన్నీ చూసినాము, ఎక్కడైతే పులి అడుగుజాడలు కనబడడం లేదు. ఒకవేళ అది పులి అది అని వీళ్ళు అనుకుంటున్నారు కదా. కావున మనం అప్రమత్తంగా ఉండి 10 గంటలు దాటిన తర్వాత మనం చేనుకు రావాలి. 4 గంటల ముందు అందరు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏంటంటే ఒక గుంపులుగా ఒక 3-4 సౌండ్ చేసుకుంటా ఇక్కడ ప్రతి చేనులకు రండి. ఒకవేళ మరీ ఎమర్జెన్సీగా ఉంటే రండి, లేకుంటే ఈ ఏరియాకు ఒక 3-4 రోజులు రాకుండా ఉంటే ఇంకా మనకు చాలా మంచిది. ఫేస్ మాస్కులు ధరించి ఈ ఏరియాలో తిరగండి వచ్చినా కానీ. ఉద్యోగ క్రమబద్ధీకరణే ధ్యేయంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగానే శనివారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాభవన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. టీపీసీసీ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగ క్రమబద్ధీకరణే లక్ష్యంగా ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న సమ్మె శిబిరం నుండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాభవన్ వరకు ర్యాలీ చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు.
కంది శ్రీనివాసరెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిఐ సునీల్ కుమార్ ఫోన్ ద్వారా సమగ్ర ఉద్యోగులతో మాట్లాడించి వారిని సముదాయించారు. ధర్నాలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక, ప్రధాన కార్యదర్శి ధరం సింగ్, కోశాధికారి కేశవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొని సమాజ సేవకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో జరుగుతున్న విశ్వశాంతి మహాయాగాన్ని ఆయన సందర్శించారు. యాగం నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం యాగ నిర్వహణ కోసం తన వంతుగా 2,08,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. మిగిలిన రోజుల్లో జరిగే కార్యక్రమాలకు సైతం తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన నిర్వాహకులకు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని, దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. భక్తి భావంతో సమాజంలో శాంతితో పాటు జ్ఞాన సముపార్జన సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాల, వైద్య ఆరోగ్య కేంద్రం ఎంత అవసరమో ఆలయాల నిర్మాణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం కూడా అంతే అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను యజ్ఞంలో కూర్చున్న తర్వాత 1,05,000 ఇద్దామనుకున్నా. నేను వచ్చినాక స్వామిజీ గారు చెప్పిండు, లోటు బడ్జెట్ ఉన్నది, మీరు 2,08,000 ఇవ్వాలంటే నేను మనస్ఫూర్తిగా 2,08,000 ఇవ్వడానికి ఒప్పుకున్నాను. రానున్న కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేను ముందుంటాను. ఉమ్మడి జిల్లా డీటీసీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పి రవీందర్ కుమార్ను ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని డ్రైవర్లకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ ఖత్రే, ప్రధాన కార్యదర్శి సౌఖత్, అబూబుబాకర్, పాషా, సుభాష్, సదాక్ అలీ, అజీం, ఇస్మాయిల్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాశ్మీరంగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలాల్లో దట్టమైన అడవుల దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కనురెప్ప వాల్చకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అటవీ అందాలను తన కెమెరాలలో బంధిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ జిల్లా ఎస్పీ గౌస్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిసి దట్టమైన అటవీ చిత్రాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఎస్పీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అటవీ చిత్రాన్ని అందజేయగా ఆయన పనితీరు పట్ల ఎస్పీ అభినందనలు తెలియజేశారు. అటవీ ప్రాంతానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని ఆయనతో కొంతసేపు ముచ్చటించారు. వ్యవసాయ కూలీలకు కూలీ బంధు అమలు చేసేలా విధి విధానాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన జరిగే చలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ధర్నా వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు కూలీ బంధు సహాయం అమలు చేయాలని ఈ సందర్భంగా లంకా రాఘవులు డిమాండ్ చేశారు. గ్రామ సభలో అర్హులైన కూలీలను ఎంపిక చేయాలని, పారదర్శకంగా అందరికీ అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ధర్నాకు కూలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు నేళ్ల స్వామి, నాయకులు ఆశన్న, కిష్టన్న, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. 12,000 రూపాయల చొప్పున పేదలకు అందరికీ ఇవ్వాలని చెప్పి సోమవారం నాడు కలెక్టరేట్ ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నాలో ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా కూలీ వేసుకునేటువంటి వ్యవసాయ కూలీలందరూ వచ్చి దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ కూడా 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా విధి విధానాలు అనేటువంటి తక్షణమే నిర్ణయించాలా. ఎందుకంటే వ్యవసాయ కూలీల్లో చాలా గందరగోళం అనేటువంటిది వస్తున్నది.
అదేవిధంగా వ్యవసాయ కూలీలను కూడా గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆ తర్వాత వ్యవసాయ కూలీల హక్కుల కోసం వాళ్ళ సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘాలను అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా స్థానిక సివిల్ సప్లై గోదాం ఎదుట చేపడుతున్న నిరవధిక సమ్మె శనివారంతో 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టి 4 రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని సిర్ర దేవేందర్ అన్నారు. కార్మిక సంఘాల నాయకులు కార్మికులతో ఒప్పుకున్న ప్రకారం జీవో అమలు చేయకపోవడం శోచనీయమని, పెరిగిన ధరల జీవో అమలు చేయకపోవడం వెనుక కారణాలేంటో కార్మికులకు అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలతో సహా ఒప్పంద జీవోను అమలు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వంకు కానీ సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారికి కానీ 4 రోజుల నుంచి సమ్మె చేస్తే కనబడతలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒప్పంద ప్రకారము కార్మిక సంఘాలతోని కూర్చోబెట్టి చర్చలలో భాగంగా ఒప్పుకున్నటువంటి రేట్ల జీవోను ఎందుకు అమలు చేస్తలేరని కార్పొరేషన్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 4 రోజుల సమ్మెనైనా చూసి వెంటనే ఈ కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించి పెరిగినటువంటి రేట్ల జీవోను బకాయిలతో సహా ఇయ్యల్ల లేకుంటే రేపు సాయంత్రం దాకా ఇవ్వకపోతే ఎల్లుండి సోమవారం రోజు జిల్లా కలెక్టరేట్ ముందట మొత్తం అన్ని ఎమ్మెల్యే పాయింట్ కార్మికులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున అక్కడ ధర్నా చేపట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు. పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచన. రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. అంతర్జాలంపై అతిగా ఆధారపడకుండా పుస్తక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. యువతకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిశానిర్దేశం. శ్రీ రామకృష్ణ సేవా సమితి ద్వారా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ప్రారంభం. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై ఎన్వైకే ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉజ్వల భవితను పొందాలని సూచించిన అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.